ఒకసారి మహావిష్ణువు పరమశివుడిని సంతోషపరచాలని సంకల్పించాడు. ఆయన మనసులో ఇలా అనుకున్నాడు: నేను శివలింగానికి 21 రోజుల పాటు ప్రతిరోజు 1000 కమలాలతో అర్చన చేస్తాం. ఈ నియమం పూర్తయ్యాక శివుడు ఖచ్చితంగా ప్రసన్నమవుతాడు. విష్ణు ప్రతిరోజు చెరువులోకి వెళ్లి 1000కి పైగా కమలాలను తెచ్చి శివలింగానికి సమర్పించాడు. 20 రోజులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తయ్యాయి. 21వ రోజు అంటే చివరి రోజు ఇది పరీక్షలా మారింది. విష్ణువు ముందుగా 100 కమలాలను సేకరించాడు, లెక్కపెట్టాడు, అందంగా పెట్టుకున్నాడు. అర్చన మొదలవగానే ఒక్కొక్కటిగా సమర్పిస్తూ పోయాడు. 999 వరకు బాగానే జరిగాయి. కానీ ఆశ్చర్యం, 1000 కమలం కనిపించలేదు. ఎంత వెతికినా, ఎంత గాలించినా ఒక కమలం తక్కువగానే ఉంది. విష్ణువు తనలో తాను ఆలోచించాడు. తను లోకమంతా కమలాక్షుడంటారు, నా కన్ను కూడా కమలాలాంటివి కదా. ఒక కమలం తక్కువైతే దాన్ని నా కన్నుతో భర్తీ చేస్తాను. అవసరమైతే రెండింటినీ సమర్పించడానికి సిద్ధమే. అంతటితో ఆయన బాణాన్ని తీసి తన కన్నులో పెట్టబోయాడు. విష్ణువు కన్ను సమర్పించబోయే అక్షణాన శివుడు వెంటనే ప్రత్యక్షమై ఆయన్ను ఆపేశాడు. విష్ణువే, నీ భక్తి నన్ను పరమానందంలో ముంచేసింది. కమలాలు కాదు, నీ మనసే నాకు ఇష్టం. నువ్వు కన్నును సమర్పించాలనే సిద్ధతే సరిపోతుంది. ఇకపై నిన్ను కామలాక్షుడు అనే పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది అని శివుడు సంతోషంతో వరప్రసాదం ఇచ్చాడు. దేవుడు వస్తువులను కాదు, భక్తుని హృదయాన్ని చూసి సంతోషిస్తాడు. చివరి క్షణంలో వచ్చిన పరీక్షే నిజమైన పరీక్ష. విష్ణువు కన్నప్పలాగా ప్రాణం పెట్టి భక్తిని చూపినప్పుడు శివుడు ఆయనను ఆశీర్వదించాడు. ఈ విధమైన ఆసక్తికరమైన కథలకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.